హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక యువరాజ్ ఫారిన్ పారిపోవడానికి ఒక ముస్లిం వేషంలో పటన్ చెరువు ఏరియాకి వచ్చేస్తాడు. ఇక దాత్రి కేదార్లు కూడా యువరాజ్ని పట్టుకోవడానికి ఇంట్లో అబద్ధం చెప్పి అదే ఏరియాకి వచ్చేస్తాడు. కమలాకర్ కూడా ప్లాన్ ప్రకారం తన ఫ్రెండ్ కొడుకు రిసెప్షన్ అని పటాన్ చెరువు ఏరియాలోనే ఫంక్షన్ ఏర్పాట్లు చేస్తారు. ఇక నిషి యువరాజ్కి కాల్ చేస్తుంది. ఇక ఏంటి ఇంత లేట్ ఏంటి అని యువరాజ్ అడుగుతూ ఉండగా ఇక ఇప్పుడే రిసార్ట్కి వచ్చాం అని నిషి అంటూ ఉంటుంది. ఇక యువరాజ్ భయంగా ఇలా చెప్తూ ఉంటాడు. పోలీసులు నన్ను పట్టుకోవడానికి నన్ను వెతుక్కుంటూ ఇక్కడి దాకా వచ్చారు. వాళ్ళు నన్ను పట్టుకోక ముందే మనం ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి అని యువరాజ్ నిషితో అంటూ ఉంటాడు. మరోవైపు కౌశికి ఫ్యామిలీ ఉన్న రిసార్ట్కే దాత్రి కేదార్లు కూడా యువరాజ్ని వెతకడానికి వచ్చేస్తారు. దాత్రి ఇలా అంటూ ఉంటుంది, ఇది ఏదో రిసెప్షన్ లాగా ఉంది, నువ్వు అటువైపు వెతుకు, నేను ఇటువైపు వెతుకుతాను అని కేదార్తో దాత్రి అంటూ ఉంటుంది. అలా యువరాజ్ని వెతుకుతున్న దాత్రి కాళ్ళకి ఒక బొమ్మ కారు వచ్చి తాకుతుంది. ఇక ఆ బొమ్మ కారుని పైకి తీసుకొని చూస్తూ ఉంటుంది దాత్రి. ఇక వెనకాల నుండి కౌశికి హలో, అది మా కారే అని అంటూ ఉంటుంది. అది కీర్తి పాప ఆడుకునే కారు. ఇక దాత్రి నవ్వుతూ ఆ కారుని పట్టుకొని వెనక్కి తిరిగి చూసేసరికి కౌశికి కనబడుతుంది. ఇక షాక్ అవుతూ ఉంటుంది దాత్రి. కౌశికి కూడా షాక్ అవుతూ దాత్రి దగ్గరికి వచ్చి, దాత్రి మీరేంటి ఇక్కడ అని అడుగుతూ ఉండగా కేదార్ కూడా వచ్చి, దాత్రి అంతా వెతికి చూశాను, ఎక్కడా ఎవరూ లేరు అని అంటూ కౌశికిని చూసి కేదార్ కూడా షాక్ అవుతూ ఉంటాడు. ఇక నిషి, కమలాకర్ అందరూ దాత్రిని చూస్తూ షాక్ అవుతూ అక్కడికి వచ్చి వాళ్ళని నిలదీస్తూ ఉంటారు. మీరు స్కూల్ ఎక్స్కర్షన్ అని ఎక్కడికో వెళ్తామన్నారు కదా, మరి ఇక్కడికి ఎందుకు వచ్చారు అని కమలాకర్ దాత్రిని అడుగుతూ ఉండగా ఇక దాత్రి ఏం సమాధానం చెప్పనుంది, ఏం చెప్పి ఫ్యామిలీ నుండి తప్పించుకొని యువరాజ్ని పట్టుకొనుందో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.